వర్షించే మేఘాలు. కాంచీపేట ఊరి చివర పొలాలన్నీ ఆనుకొని ఉన్న ఇంట్లో భూమయ్య నివసిస్తూ ఉండేవాడు. అతను పిలిచినప్పుడల్లా మేఘాలు వచ్చి వర్షించి పోతుండేవి. అలా అని అతను కూడా ఎప్పుడంటే అప్పుడు ప్రకృతికి విరుద్ధంగా పిలిచేవాడు కాదు. ఈ అద్భుతమైన శక్తి భూమయ్య వంశీకులకు సిద్ధించడం వెనుక ఒక కథ ఉంది. భూమయ్య పూర్వీకుల్లో ఒకడైన గంగయ్య ఆ ఊరికి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రదేశమంతా ఎడారిలా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ ప్రాంతమంతా మొక్కలు నాటి చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చి వాటికి పోస్తూ సంరక్షించేవాడు. ఇలా తన జీవితాన్ని ధారపోశాడు. కొన్నాళ్లకు ఎడారి లాంటి ప్రాంతం కాస్త చుట్టూ చెట్లతో పచ్చని చివాచిలా మారిపోయింది. మేఘాలు గంగయ్య దీక్షకు అబ్బురపడ్డాయి. స్వార్థపరుడైన గంగయ్య ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామని వరము ఇచ్చాయి. అలా గంగయ్య తదంతరం ఆయన వంశంలోని వారందరూ ప్రకృతి ఆరాధన కొనసాగిస్తున్నారు. కానీ భూమయ్య కొంత స్వార్థపరులు ప్రలోభాలకు లోనే వాళ్ళు చెట్లు నరికేస్తుంటే సహకరించాడు. భూమయ్య మీద కోపించిన మేఘాలు తామిచ్చిన వరం ఉపసంహరించుకుని ఆ ప్రాంతం వైపు రావడం మానుకున్నాయి. తన తప్పు తెలుసుకున్న భూమయ్య మేఘాలను మన్నించమని వేడుకున్నాయి. మొదటి తప్పుగా క్షమించాయి. గంగయ్యలాగే నిస్వార్థంగా ప్రకృతి యాజ్ఞం తలపెట్టమని ఆదేశించాయి. అప్పటినుంచి భూమయ్య నిస్వార్థంగా మొక్కలు నాటడం, ప్రకృతిని సంరక్షించడంలో మమేకమైపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.